జయ వీరభద్రుడు సార్ నమో నమ లోకమాతృత పార్వతి ప్రమిశ్వర్. ఇప్పుడు చూస్తున్నాం కదా వైసీపీ పార్టీలో వాళ్ళు చేసిన తప్పులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయన ఈవీఎంను అంత పబ్లిక్గా అన్ని సోషల్ మీడియాలో కానీ టీవీలో కానీ చూపించిన అసలు నాకు ఏ పాపం తెలియదు, నేను అసలు పాల్గొట్టలేదు, నేను బయటికే రాలేదు, సెక్యూరిటీ లేకుండా బయటకు కూడా రాలేదు, గన్మ్యాన్ లేకుండా చెప్తున్నారంటే మనం అర్థం చేసుకోవాలి. ఒక్కసారి పోలీస్ ట్రీట్మెంట్ థర్డ్ డిగ్రీ వేసి ఎట్లా నిజాలు ఒప్పుకున్నా వీళ్ళని బాగా జోగొచ్చి అడుగుతుంటే అందుకేనా మా నాయన వీరభద్రుడు వచ్చినా వీరభద్ర వసంతరావు వచ్చి దుష్ట శిక్షణ శిక్షణ ఎట్లా చేస్తారో చూద్దాం. మీరు పవన్ కళ్యాణ్ నుంచో చంద్రబాబు నుంచో ఈ జగన్ నుంచో ఈ లోకము బాగుపడుతున్నానా, వీళ్ళు ఏదో ఒకరు నాశనం చేస్తున్నా ఒకరు కాపాడాలన్నా ఈ వ్యవస్థలు మన ప్రజలు కూడా సహకారం చేయరు. ఇప్పుడు చంద్రబాబు ఎంత విజయంతో వచ్చి ఆమె నెరవేర్చాలన్నా మన ప్రజలు సహకరించాలి కదా. మనకి అభివృద్ధి కావాలా, సంక్షేమం కావాలంటే ఎట్లయితుందన్నా, అభివృద్ధి కావాలంటే సంక్షేమాలు తగ్గించుకోవాలా, సంక్షేమానికి నిధులు కూడా ఎవరు ఇవ్వాలా, మనమే ఇవ్వాలా. ఈరోజు పోలవరం కావాలన్నా, అమరావతి రాజధాని కావాలన్నా ప్రజల డబ్బులతోనే పనులు అవుతానన్నా, కానీ మనకు తెలియకుండా మనం అన్ని ఉచితంగా హామీలు తీసుకుంటూ డెవలప్ కావాలంటే ఎట్లయితుందన్నా, రాబో రోజుల్లో భవిష్యత్తులో యువకులకు మనం ఏమి ఇవ్వగలము, మన భావితరానికి మనం ఏమి ఇవ్వగలము, మనం ఇట్లా తినకుండా చేసుకుంటా అప్పుల పాలు చేసుకుంటా రాష్ట్రాన్ని దివాలా తీసుకుంటా మన డబ్బులు మనకే వసూలు చేసి పంచుతున్నారని తెలియని అజ్ఞానంలో ఉండే ప్రజలు కూడా మేల్కొనాలా. ఇది మీరు మేల్కోకుండా మా నాన్న వీరభోగ సంద్రాలు ఏమంటాడంటే, శివుడు ఆజ్ఞ ఏమంటుంది, మనం కర్మ సిద్ధాంతం ప్రకారం కర్మ తెంచుకుని వచ్చాం భూమికి, అంతేగాని కర్మ పెంచుకుని కాదు. మనము చేసే ప్రతి పనిలో ఒకరు రుణపడకుండా చేయాలా. తల్లిదండ్రులు జన్మ ఇచ్చినందుకు వాళ్ళకి రుణగ్రస్తులు కాకుండా చివరి వరకు వాళ్ళకి సేవ చేస్తూ వాళ్ళని సాగనంపే వరకు మర్యాదపూర్వకంగా మెలగాల. తర్వాత ఒక డబ్బు ఊకే తినకూడదునన్న. ఈరోజు మనకి పింఛన్ రూపంలో కానీ ఆసరా పథకంలో సంక్షేమ పథకాల డబ్బులు వచ్చినా అవి కడుపు కంటిన్యూ శివుడు ఏదో ఒక రూపంలో తీసేస్తుంటాడు. అది తెలియకుండా అజ్ఞానంలో మనకు అది ఇస్తున్నారు ఇది ఇస్తారని మాయలో పడి వాళ్ళకి ఏం చేసినా వాళ్ళకి ఓట్లు వేసి గెలిపించుకుంటూ ప్రజలు మాయలో పడిపోతున్నారు. దీనివల్ల మీ భావితరానికి ఏం మిగులుకుండా అవుతున్నది. ఒకవేళ మీరు ఆ డబ్బు తీసుకున్నా శివుడు కడుపు కంటిన్యూ అది ఏ విధంగా తీయాలో ఆయనకు తెలుసు. నువ్వు తీసుకున్న 10,000కి 20,000 పంపిస్తాడు వడ్డీతో సహకాలవి ఇచ్చేయడానికి. ఆయన ఎవరు, తీసుకున్నాక నీవెవరు అనేది శివుడి సిద్ధాంతం. అందుకే కర్మ సిద్ధాంతం ప్రకారం ఎవరు కష్టం జీవితంతో వాళ్ళు తల్లిదండ్రులను సాక్కోవాలా, పెళ్ళైనాక భార్యను సాకల్లా, సంతానమైనాక పిల్లలకి చదువు ఇచ్చి భవిష్యత్తు ఇచ్చి రాబోయేలో వాళ్ళ భవిష్యత్తులు అంతా దిద్దినాక మన కష్టార్జితంతోనే ఉండాలి. అది అటువంటి అయితేనే కర్మ సిద్ధాంతం ప్రకారం మనం శివుని దగ్గర చేరుకొని మీకు నెక్స్ట్ లెవెల్ ఉంటుందన్న. అంతేగాని ఎవరో ఏమిస్తున్నారు మన చేతకంతనం వల్ల వాళ్ళు ఇచ్చింది పింఛన్లు, వీళ్ళు ఇచ్చింది ఆసరా పథకాలు, అమ్మబడి పథకాలు ఇవన్నీ మనకి రుణగ్రస్తులు చేసి మళ్ళీ ఇంకా మనం నాశనం పడడానికి కారణమవుతుంది. అందుకే మన వీరభోగ సంతరాలు వస్తున్నాడు. వచ్చి ఆయన ఎట్లా దిశానిర్దేశంతో భారతదేశాన్ని మన ఆంధ్రప్రదేశ్ అమరావతి రాజధాని చేసుకుని ఎట్లా పాలిస్తాడు మీరే చూస్తారు. ఇవన్నీ రోజు దగ్గరలో ఉన్నానన్న సందేహం అవసరం లేదు. ఈరోజు ఈ వీరభోగ వసంతరాయలు ఆలయం ఇది. ఆయనే ఇక్కడి నుంచి వచ్చి లక్ష్మీ నరసింహస్వామి తర్వాత పరమశివుడు శివపార్వతులు ఒక్కటే రూపకల్పనతో ఈ దేవాలయం ఎట్లుంటుందంటే శివ కేశవులు ఒక్కటే. అంటే లక్ష్మీ నరసింహస్వామి రూపాలతో మూల విరాటులతో, తర్వాత భద్రకాళీమాత. వీరభద్ర అంటే పరమశివుడు, భద్రకాళీమాత పార్వతమ్మ. ఈ ఇద్దరు మూల విరాట్లతో ఈ ఇద్దరు స్వాములతోనే ఈ గుడి ఆలయం ప్రారంభమవుతుంది. అవన్నీ దగ్గరలోనే కూడా అన్నీ మీకు అర్థమవుతుంది. మన ఆయన వీరభోగ సంతరం వచ్చి ఈ ఆలయాన్ని కట్టిస్తాడు. దీని ద్వారా ఆయన దుష్ట శిక్షణ శిష్ట రక్షణ ఆరంభాన్ని మొదలు పెడతాడు. ఇవన్నీ దగ్గరలో ఉండే సందేహం అవసరంలే. జై వీరభద్రుడు సార్ నమో నమ హరి ఓం.